మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పులామాల వేసి నివాళులర్పిస్తున్నారు. నర్సాపూర్ మండల రుస్తుంపేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు గురువులు చేసే సహకారం వెలకట్టలేనిదని, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క దశలో గురువులు మార్గదర్శకులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వన్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులే మనకు ఉపాధ్యాయులు. దైవంతో సమానంగా ఉపాధ్యాయులకు విలువనియ్యాల్సిన అవసరం ఈ సమాజంలో ఉంది. మీరందరూ కూడా మంది ఎంత అని ముఖ్యం కాదు, మనమందరం కూడా ఈ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మనం గౌరవిస్తే రేపు రాబో తరాలకు కూడా మన పిల్లలు కానీ ఇంకా కానీ సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మన సమాజం బాగుపడాలంటే ఉపాధ్యాయులు మంచి నైపుణ్యం గల్లోలు ఉండాలా, క్రమశిక్షణ గల్లోలు ఉండాలా. దానికైతే మాత్రమే ఉపాధ్యాయులకు మంచి ఉంటుంది. అందుకోసానికి దయచేసి సమయం, క్రమశిక్షణ, ఉపాధ్యాయ వృత్తిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తర్వాత దైవంతో భావించాలని చేతులు జోడించి మీకు అందరికి నమస్తే